పాటు భూషయ్య గారిని విద్యార్థులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భూషయ్య గారు రండి. ముఖ్యంగా ఈ సభకి వచ్చిన గ్రామ పెద్దలకి, కొత్తపల్లి నుంచి ఈ జెండా వందన పండుగకి వచ్చిన మన ప్రెసిడెంట్ గారికి, అట్లాగే ఆయన నుంచి వచ్చిన కొత్తపల్లి నుంచి వచ్చిన పెద్దలకి, మన గ్రామ పెద్దలకి, చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా మన గ్రామ ఉపాధ్యాయులు గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒకే ఒక్క రకమైన మన గ్రామంలో ఈ పిల్లలందరికీ కూడా విద్యాబోధన నేర్పుతున్నాడు. ఆయన మంచి మనసు, ఆ మంచితనం, ఆయన మన ఊరికి చేసే ఈ సేవ ఒకనాటితో మర్చిపోయేది కాదు. కాబట్టి మన ఉపాధ్యాయులు గారిని నేను మరీ మంచి కోరుకుంటున్నాను. అట్లాగే పిల్లలందరూ మన గ్రామంలో బాగా చదువుకొని, మన పంతులు అంటే మనకు గురువు, మన గురువు గారిని బాగా మంచితనంగా అభినందించుకుంటూ అందరు చదువుకొని మంచి విద్యావంతులు అవుతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చదువు, ఈ పండుగలు ఈ ఒకరికి సంబంధించినవి కావు. ఒక రాజకీయానికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. పార్టీ ఖచ్చితంగా, రాజకీయానికి ఖచ్చితంగా అందరు కూడా వచ్చి ఈ పండుగ చేసుకోవాల్సింది. ఈ పండుగ అంటే ఇది మన పల్లెటూళ్ళల్లో బాగా నాకు కూడా పెద్దగా తెలియదు. ఈ స్వతంత్ర దినోత్సవం రాల్పలిక మన దేశం మొత్తం కూడా తెల్లవాళ్ళ కింద బాంఛనగా బతికి, వాళ్ళు ఏం చెబితే కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పొలం పండియమంటే పండియాలి, మీరు భోజన పండియాలి, పొత్తు పండుకోమంటే పండుకోవాలి. అట్లాంటి ఇబ్బందులలో మహానుభావులు ఎంతోమంది పోరాడి, ప్రాణాలు వదిలిపెట్టి పోరాడి క్షమించి మనకి స్వతంత్రం తీసుకొచ్చినారు. ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చినాక అందరం కూడా అన్ని మన భారతదేశం మొత్తం కూడా సేఫ్టీకి బతుకున్నాం. ఆ మహానుభావులు ఇప్పుడు కూడా మన మీద కసి తీర్చుకోవటానికి సరిహద్దుల్లో మన సైనికులు వెయ్యం బాగులు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, ఎండ లేకుండా తుపాకులు పట్టుకొని కాపలా కాసి మన భారతదేశాన్ని ఎంతో కంటికి రెప్పలేక కాపాడుతున్నారు. దానికి కాబట్టి ఈ పండుగ స్వతంత్ర దినోత్సవం అంటే అందరిది, ఒకరిది కాదు, అందరిది. ఇదే స్వతంత్ర దినోత్సవాలు ఇదే రకంగా ఎన్ని సంవత్సరాలైనా మనం స్వతంత్ర దినోత్సవం నాబోటి పెద్దోళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. అయినా కానీ మీ పిల్లలు చదువుకొని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవం అనేది తప్పనిసరిగా ఈ మాస్టారు చేసినట్టు ఏ మాస్టర్ మన ఊరు వచ్చినా ఇదే రకంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.